హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఇదిగో చూడండి నేనైతే మా స్టూడెంట్స్‌కైతే బోట్ నెక్ అయితే డ్రాయింగు, కటింగు చెప్పానండి. ఎలా స్టిచ్ చేయాలన్నది కూడా నేను కుట్టి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. మన మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ ఎట్టేసి ఇదిగో చూడండి నేనైతే సైడ్ అంటే కుట్టేసేస్తున్నాను. మనం ఇలా నీట్‌గా కుట్టేసుకుంటే సరిపోద్దండి. ఈక్వల్‌గా కట్ చేసేసుకోవాలండి. మళ్ళా ఎక్కువ, తక్కువ కట్ చేసుకుంటే బాగోదు. చూడండి నీట్‌గా అయితే నేనైతే కట్ చేశాను. ఇదిగో కుడుతున్నాను చూడండి. నీట్‌గా ఎలా అయితే కుట్టేస్తున్నానో చూడండి. ఈక్వల్‌గా సమానంగా కుట్టయితే చూడండి నీట్‌గా వచ్చేస్తుంది. చూడండి మనం ఇలా సమానంగా కుట్టేసిన తర్వాత ఇదిగో చూడండి మూలలో టక్స్ పెట్టేసుకుంటున్నాను. జాగ్రత్తగా పెట్టాలండి. ఎందుకంటే కత్తిరి చాలా షార్ప్‌గా ఉంటది. క్లాత్‌కయితే కటింగ్ అయిపోతది. జాగ్రత్తగా కట్ చేసేసుకొని మూలలు తిరగేసేసి ఇదిగో చూడండి చకచకమంటమైతే నేనైతే కుట్టేస్తున్నాను చూడండి ఒకసారి. మూలలు కూడా మన బోట్ నెక్ మనకు పైన ఒక మూల బాగా మనం జాగ్రత్తగా నీట్‌గా లోపల కంటే ఉంటది క్లాత్ అది కూడా తీసి జాగ్రత్తగా అయితే కుట్టాలండి. అలా మూలొచ్చినప్పుడే బావుంటదండి. షేప్ తిరుగుతది. నీట్‌గా కూడా ఉంటది. ఫినిషింగ్ వర్క్ కూడా చాలా బావుంటదండి. చూడండి ఇదిగో చూడండి. నేనైతే ఇలా ముక్కయితే తిరిగేసాక పైనైతే కుట్టేసానండి. చూడండి ఇప్పుడు కూడా సైడ్ అంతా కూడా చూడండి ఇక్కడ మా స్టూడెంట్స్ అయితే టోటల్ నంబర్స్ అయితే వచ్చి ఫస్ట్ బ్యాచ్‌కి 22 నంబర్స్ అయితే వచ్చారండి. వాళ్ళు కష్టపడి మిషన్ నేర్చుకుంటున్నారండి. వాళ్ళందరికనైతే నేను వర్క్ అయితే నేర్పిస్తున్నాను. ఇగో చూడండి చాలా చోట్లయితే నేను నేర్పించాను. ఇది ఇప్పుడు చూడండి సైడ్ అయితే కుట్టేస్తున్నానండి. మొత్తం చుట్టరింగా కుట్టేసేసి చూడండి మొత్తం చుట్టరింగా అయితే మళ్ళా కదలకోకుండా కుట్టేసేస్తున్నానండి. చుట్టరింగా అయితే కుట్టేసేస్తున్నాను. కుట్టేసి ఇదిగో తర్వాత ఇదిగో చూడండి ఎగస్ట్రా వచ్చిన క్లాత్ అయితే నేను కట్ చేస్తున్నానండి. చూడండి ఒకసారి. ఇట్లా జాగ్రత్తగా కట్ చేయాలండి. ఎగస్ట్రా వచ్చిన క్లాత్ అంతా సైడ్ చుట్టరింగా ఉన్నదంతా కట్ చేసుకొని ఇలా ఉంటే నీట్‌గా ఉంటదండి. ఓకేనండి. మరి మీకు వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే.